తెలంగాణ అసెంబ్లీ మండలి బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. దాదాపు గంట పాటు ఉండే అవకాశం ఉంది. అయితే అనంతరం మరుసటి రోజుకు సభ వాయిదా పడుతుంది. ఈ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగే అవకాశాలున్నాయి. కాగా 19వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు సహా ఇతర బిల్లులు అసెంబ్లీ కౌన్సిల్ ముందుకు రానున్నాయి. అయితే ఈ సమావేశాలకు విపక్ష నేత కేసీఆర్ హాజరు కానున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. సునీత, గుడ్ మార్నింగ్. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఇప్పుడు అసెంబ్లీ వైపు మలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటుపక్క అధికార పక్షం, మరోపక్క విపక్షాల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కూడా అస్త్రశస్త్రాలతో అసెంబ్లీకి వస్తుంది. ఇవాళ కొందరు ఎడ్ల బండ ద్వారా మరియు బైక్ లో వేసుకొని మరికొంతమంది కాలినడకలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి కొంతమంది అసెంబ్లీలోకి వచ్చే అవకాశం ఉంది. కొంత ఫ్లెగ్ కార్డ్స్ తో ధరించి నిరసన కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ బయట గన్ పార్క్ వైపు కానీ ఇదంతా కూడా 144 సెక్షన్ ని విధిస్తున్నట్టుగా పోలీసులు ఇప్పటికే ఇచ్చారు. అధికారులు కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ మండలి బైక్ లో వేసుకొని మరికొంతమంది కాలినడకలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తోంది. గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి కొంతమంది అసెంబ్లీలోకి వచ్చే అవకాశం ఉంది. కొంత ఫ్లెగ్ కార్డ్స్ తో ధరించి నిరసన కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ బయట గన్ పార్క్ వైపు కానీ ఇదంతా కూడా 144 సెక్షన్ ని విధిస్తున్నట్టుగా పోలీసులు ఇప్పటికే ఇచ్చారు. అధికారులు కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, మండలి చైర్మన్ కానీ ఇప్పటికే అంతటా కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అధికారులతో సభ ఎలా జరగాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఎన్ని రోజులు జరపాలి, వీటన్నిటి మీద కూడా నిన్న మొన్న కూడా చర్చ జరిగినట్టు నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో విష్ణుదేవ్ గవర్నర్ ఉద్దేశించి సభ ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. ఓవరాల్ గా అక్కడ ఈ రోజు మొత్తం కూడా కేవలం 11 నుంచి 1 గంట వరకు మాత్రమే సభ జరుగుతుంది. దాని తర్వాత వాయిదా పడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రేపు కొంత దీని మీద గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత హోలీ సెలవు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగే అవకాశం కనిపిస్తాయి. అయితే 18వ తేదీ లేదా 19వ తేదీ మధ్యలో ఆర్థిక బిల్లు అంటే బడ్జెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని కూడా అన్ని అంశాల మీద అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ పక్ష సమావేశం కూడా జరిగింది. దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఆ పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా ఆధారాలతో సభకు ప్రతినిత్యం రాండి, 9 అరగంట ముందే రాండి, ఖచ్చితంగా ఆధారాలతో మాట్లాడండి, అధికార పక్షాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం చేయండి అనే విషయాన్ని కేసీఆర్ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈసారి ఆ బడ్జెట్ సమావేశంలో ఇరిగేషన్ కావచ్చు, విద్యుత్ అంశాల మీద చర్చ ప్రధానంగా జరిగే అవకాశం ఉంటుంది కనుక. ఎందుకంటే ఒక పక్క ఎండలు ఇంకా పూర్తి స్థాయిలో ఏప్రిల్, మే కూడా రాకముందే ఇప్పటికే చాలా చోట్ల కూడా ఎండలు బాగా విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం. ఒక పక్క సాగునీటికి ఇబ్బంది అవుతుందన్నటువంటి ప్రచారం చేస్తుంది. అదే సమయంలో ముఖ్యంగా సాగునీటికి సంబంధించినటువంటిది కూడా వరి కావచ్చు చాలా చోట్ల ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో అవన్నీ పంటలు ఎండిపోతున్నాయి అన్నటువంటి ఉదాహరణతో కొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు మరికొన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ వరి కంకులు కావచ్చు లేదంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా చూడాలి. అసెంబ్లీ మాత్రం ఈసారి చాలా హాట్ గా జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిపక్షాన్ని కూడా గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కావచ్చు గట్టిగానే సమాధానం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆనాడు చేసినటువంటి అప్పుల కుప్ప వల్లనే ఖచ్చితంగా రాష్ట్రానికి ఇంత ఈ పరిస్థితి వచ్చిందని చాలాసార్లు చెప్తారు. ఈసారి కూడా ఖచ్చితంగా అదే అంశాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. మనం నిన్న రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చిట్చాట్లు కూడా మాట్లాడారు. వాస్తవానికి మేము ప్రభుత్వానికి వచ్చే ముందు 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుకుందనుకొని కొన్ని హామీలు ఇచ్చినట్టు మాట వాస్తవం. వచ్చి చూసిన తర్వాత తెలిసింది 7 లక్షల కోట్ల పైగా అప్పులు ఉన్నాయి, కనుకనే మాకు ఈ స్కీమ్ లో కొంత నత్తనడక నడుస్తున్నాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇట్లా చాలా అంశాలు కూడా ఖచ్చితంగా ఈ సభా వేదిక నుంచి ఖచ్చితంగా ఇరుపక్షాలు గట్టిగానే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో ఈ రోజు నుంచి జరిగేటువంటి సమావేశాలు మేబీ 27వ తేదీ 28వ తేదీ వరకు కూడా కంటిన్యూ జరిగే అవకాశం ఉంది. మధ్యలో 2-3 బ్రేక్స్ ఉంటాయి వివిధ కారణాల వల్ల.
మొత్తానికైతే ఇట్లా చాలా అంశాలు చూస్తూ బీసీ ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో కొనసాగుతాయి. ఎందుకంటే బీసీ కులగణన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేసింది. 50 రోజుల పాటు కొనసాగించి 1,00,000 మందికి పైగా ఎమ్యూనరేటర్ ని పెట్టి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చాలా డీప్ గా కులగణన చేశామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీనికోసం కొన్ని కోట్ల రూపాయలు కూడా వెచ్చించింది. అయితే కులగణను తప్పుపడుతూ విపక్షాలు బీజేపీ గానీ బీఆర్ఎస్ ఆరోపణ చేసింది. బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఆరోపణ చేసిన నేపథ్యంలో దీని మీద కూడా వివరణ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రీసర్వే కూడా చేశారు. రీసర్వే కూడా కొంతమంది పార్టిసిపేట్ చేయలేదు, బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నేతలు. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడే అవకాశం ఉంది, ఎదురుదాడి చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక బీసీ కులగణనకు సంబంధించి కూడా ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ కులగణనకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద చాలా తర్జన భర్జన బట్టి లాస్ట్ టైం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మీది ఆమోదం తెలపడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయి చర్చ కూడా చేశారు. దాని తర్వాత మనం లాస్ట్ టైం మనం చూసాం, మన 6వ తేదీ నాడు కూడా కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో బీసీల ఇష్యూతో పాటు ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లుని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఖచ్చితంగా ఆ విషయం కూడా అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలతో పాటు ఇరిగేషన్, ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా చోట్ల కూడా నీళ్లు వదులుతలేదని హరీష్ రావుతో పాటు చాలా మంది పార్టీ నేతలు, కేటీఆర్ గానీ మిగతా నేతలు కూడా ఆరోపణ చేస్తున్నారు. చాలా చోట్ల కూడా కింద నీళ్లు ఇవ్వకపోవడం, అంటే కృష్ణాపేటలో గానీ గోదావరి బెల్ట్ లో గానీ నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు ఇబ్బంది అవుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కరెంటు కోతలు కూడా పెద్ద ఎత్తున నెలకొన్నాయి. 24 గంటల కరెంట్ అని చెప్పారు. 24 గంటల కరెంట్ కాదు కదా, 8 గంటల కరెంట్ కూడా రావట్లేదని ఇప్పటికే విపక్షాలు చెప్తున్న నేపథ్యంలో ఆ విషయాలు కూడా విపక్షాలకు సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలు ఈసారి ఈ దాదాపు 12 రోజులు జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి మైక్ మాకు ఇస్తారా లేదన్న అనుమానాన్ని ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. బట్ ఖచ్చితంగా మేము అవకాశం ఇస్తాము, అన్ని సబ్జెక్టుల మీద డిస్కస్ చేద్దాం, అవసరమైతే కొద్ది రోజుల పాటు పెంచైనా పర్వాలేదు అనేటువంటి విషయం మీద అధికార పార్టీ చెప్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటుంది. ఖచ్చితంగా సభకు వచ్చి ఎన్ని రోజులైనా మేము ఓపికగా విని మేము అధికార పార్టీకి గట్టిగానే సమాధానం చెప్తాం అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్తున్నారు. పరిస్థితి రైట్ నరేందర్, థ్యాంక్ యూ.